అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, అక్కడే ఆ ప్రజల మధ్యలోనే నేను నిన్ను కనపరచుదును, నేను నిన్ను హెచ్చించుదు అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మనం ఆయన ఆశ్రయించాం. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని బిడ్డ, తృణీకరించబడిన నువ్వు, వేయబడిన స్థితిలో ఉన్న నీవు, నా పని అయిపోయింది అనుకోవద్దు. అక్కడే నిన్ను నా దేవుడు మళ్ళా పైకి లేపుతాడు. లేపబడుదువుగాక, హెచ్చించబడుదువుగాక. నా పని అయిపోయింది, నా దేవుడు అనుకోవద్దు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిన్ను నిలబెట్టి కనపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలు, నేను ఎవరైతే అవమానించాలో, అవమానించిన వారు నీ ముందుకు వచ్చి తల దించుకునే పరిస్థితిని కల్పిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు. దేవుని బిడ్డలు, అయితే అవమానించబడుతున్న టైంలో, దుష్కాలం ఎదుర్కొన్న టైంలో, తృణీకరించబడిన టైంలో నీవు కలిగి ఉన్న దుఃఖం, నీ అంతరంగంలో వేధిస్తున్న ఆ దుఃఖం, దేవుని బిడ్డలు, అది ఎప్పుడు ఎంతో కాలం ఉండదు, ఎప్పుడు ఉండదు. తాత్కాలికంగా ఉన్న దుఃఖాన్ని చూసి ఏడుస్తూ కూర్చోవద్దు. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం ఒక మాట ఉంది. సామెతలు 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవద్దు. నీవు నీ బ్రతుకున్న వాటి మాట చెప్పు, నువ్వు ఎప్పుడూ కృంగిపోవద్దు. అందరికి వినపడిందా? ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా.